నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. పట్టణాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరచడం జరుగుతుందంటూ వెల్లడించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి. మార్చి 31 లోపు ఎస్సీ/ఎస్పీ నిర్మాణ పనులు పూర్తి చేస్తామంటూ వెల్లడి. మహిళా న్యాయవాదిని మానసిక క్షోభకి గురిచేసిన వారిని అరెస్టు చేయాలన్న గుడివాడ పట్టణ న్యాయవాదులు. తనను, తన బిడ్డను, తన భర్త నుండి రక్షణ కావాలని కోరిన మహిళా న్యాయవాది కోతాని సీతామహాలక్ష్మి. ప్రజా హక్కులను కాలరాసేలా చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగిస్తుందన్న ఐద్వా జిల్లా కార్యదర్శి పినంనేని విజయ. దళితులు తమకు రావాల్సిన భూముల కోసం పోరాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పెత్తందారులకు వత్తాసు పలకడం దారుణమంటూ వెల్లడి. గుడివాడను అభివృద్ధి పరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, అందులో భాగంగా ప్రత్యేకంగా 7 కోట్ల నిధులతో పట్టణంలో 127 సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యలవర్తి మాట్లాడుతూ, పట్టణాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరచడం వల్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రతిరోజు ఎస్సీ/ఎస్పీ నిధులతో చేపడుతున్న పనులపై అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తూ నాణ్యత ప్రమాణాలను పూర్తిగా అమలు పరుస్తూ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేస్తున్నారన్నారు. 2-3 రోజుల్లో మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. మున్సిపాలిటీకి చెల్లించవలసిన వివిధ రకాల పన్నుల సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, కౌన్సిలర్లు వసంతవాడ పెదదుర్గారావు, సొంటి రామకృష్ణ, షేక్ బాజీ బాషా, కో ఆప్షన్ సభ్యులు గోకరకొండ బలరాం, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ మున్సిపాలిటీకి వచ్చినటువంటి స్పెషల్ గ్రాంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి 7.5 కోట్ల రూపాయల వర్క్లన్నీ మన కౌన్సిల్ ఆమోదం పొందినాయి. అవన్నీ కూడా ఈ రోజున గ్రౌండ్ అవుతూ ఉన్నాయి. దాని మీద ఈరోజు మా ఇంజనీరింగ్ సెక్షన్ అందరినీ కూర్చోబెట్టుకుని సమీక్ష చేయడం జరిగింది. మొత్తం ఏదైతే కౌన్సిల్లో శాంక్షన్ అయినాయో అవన్నీ కూడా వర్క్లన్నీ కూడా ప్రారంభించారు. అవి కాకుండా 13th ఫైనాన్స్ గ్రాంట్ సంబంధించినటువంటి వర్క్లు ఏదైతే ఉన్నాయో మార్చి 31 లోపల అవి కూడా కంప్లీట్ చేసేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకా 14 వర్కులు రోడ్లు కానీ డ్రైన్లు కానీ టెండర్లు వేయని ఉన్నాయి. దానికి సంబంధించి కూడా సాయంత్రం మరి 3 సార్లు పిలిచినా కూడా ఎవరు వేయలేదు. దాన్ని కూడా ఈవినింగ్ కాంట్రాక్ట్స్తో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ వర్కులు కూడా టెండర్లు వేసేటట్టుగా ఏదైతే గవర్నమెంట్ గుడివాడ పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దాలని గ్రాంట్లు ఇస్తూ ఉందో ఆ గ్రాంట్లను సద్వినియోగం చేసుకుంటాం. తప్పనిసరిగా ₹1 కూడా తిరిగి వెళ్లకుండా పూర్తి స్థాయిలో ఆ గ్రాంట్లన్నింటినీ ఉపయోగించే విధంగా నిర్ణయాలు తీసుకుంటాం. అదే కాకుండా మరి 3.5 కోట్ల రూపాయలు 14th ఫైనాన్స్ గ్రాంట్ శాంక్షన్ అయ్యి వచ్చినాయి వర్క్లు. అవి కూడా ఈ నెలలో టెండర్లు పిలుస్తూ ఉన్నాం. ఇకపోతే బడ్జెట్ అతి ప్రధానమైనది. బడ్జెట్కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ అన్నీ కూడా రెడీ అయినాయి. మళ్ళీ ఫైనల్గా చెక్ చేసుకుంటున్నాం. ప్రీ మీటింగ్ పెట్టుకుని చెక్ చేసుకుని త్వరలో 1-2 రోజుల్లో ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి ఏజెండా కాపీలు కూడా అందరికీ పంపించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ గుడివాడ పట్టణంలో శరవేగంతో పనులు, ఇటు బంటుమిల్లి రోడ్డు విస్తరణ కానీ, అటు కొత్త మున్సిపల్ ఆఫీస్ కానీ, ఇటు కైకాల కళామందిరం కానీ ఇవి మా పరిధిలో ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా బస్ స్టాండ్కి కానీ, 100 అడుగుల రింగ్ రోడ్డు కానీ, 80 అడుగుల బైపాస్ రోడ్డు విస్తరణ కానీ, టౌన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రోడ్లు ఎండ్ టు ఎండ్ కానీ, ఫుట్పాత్లు కానీ, ఓవరాల్గా అన్నిటి మీద మొన్న రివ్యూ చేసినటువంటి ఎంపీ గారి సమక్షంలో రివ్యూ చేసినటువంటి అన్ని వర్కులకి శరవేగంతో ఎస్టిమేషన్లు రూపొందిస్తూ ఉన్నారు. ఇటు R&B వారి సహకారం తీసుకుంటున్నాం, అటు నేషనల్ హైవే వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు, మా ఇంజనీరింగ్ శాఖ పనిచేస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ రాబోయే ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం, ఈ 2 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో గుడివాడకు కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలు తీసుకొచ్చేదానికి నిరంతరం పర్యవేక్షించాలని పనుల్ని ప్రతి 2 రోజులకు ఒకసారి ఈ వర్కుల మీద డిపార్ట్మెంట్ల వైడ్గా రివ్యూ చేయడానికి కూడా నిర్ణయాలు తీసుకున్నాం. తప్పనిసరిగా ఈ వర్కులన్నీ ఇన్ టైంలో క్వాలిటీతో జరిగే విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వారు ఎస్సీ/ఎస్పీ గ్రాంట్ కింద సుమారుగా 7 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే ఇంతకుముందు ఇచ్చినటువంటి గ్రాంట్ కాకుండా అదనంగా 7,11,00,000 ఇచ్చారు. అవన్నీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా క్లియర్ చేయండి అని ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగానే ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఎస్సీ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే అవసరం ఉందో అన్ని ప్రాంతాలను ఆ విధంగా తేవాలని చెప్పేసి ప్లాన్ చేశారు. సో వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే ఈరోజు
రోజువారీ కార్యక్రమంగా ఏ విధంగా అవన్నీ అవుతూ ఉన్నాయి, ఏ విధంగా క్వాలిటీగా అవుతున్నాయి, ఎంత త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి రోజు సమీక్షలు పెట్టుకొని అవి చేస్తూ ఉన్నాం. సో అందువల్ల రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో అన్ని సౌకర్యాలు కూడా అందరికీ అందించేటువంటి ఒక విధానం అంటూ వస్తూ ఉంది. అదేవిధంగా ప్రజలందరి యొక్క ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇది స్పెషల్ డ్రైవ్ మాసము, అంటే హౌస్ ట్యాక్స్ కానీ ఫీజిల్ట్ కానీ అదేవిధంగా రకరకాల ఏవైతే ఉన్నాయో ట్రేడ్స్ సంబంధించినవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజలు వారు కట్టవలసినట్టు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే క్లియర్ చేస్తే కనుక రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్మెంట్కు స్కోప్ ఉంటుంది. సో అందువల్ల ఇదంతా ఇచ్చి పుచ్చుకోవడం అంటారు. సో అందువల్ల ఎంత ఎక్కువగా రెవెన్యూ ఉంటే కనుక అదేవిధంగా ప్రజలకు అంత ఎక్కువగా సౌకర్యాలు అందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అందరూ కూడా గమనించాలనేసి రిక్వెస్ట్. శ్రీనివాస్ సెంటర్లో విద్యుత్ స్తంభంపై నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు నిచ్చెన సహాయంతో ఎక్కిన ఎస్ఆర్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ యజమాని సురేష్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురి అయ్యి మృతి చెందారు. ఈ సంఘటన స్థానికులను కలిసివేసింది. విద్యుత్ ఘాతానికి మృతి చెందిన సంఘటన స్థానిక శ్రీనివాస్ సెంటర్లో చోటు చేసుకుంది. పెడన మండలం మూచర్లకు చెందిన బండ్రెడ్డి నాగసురేష్ గుడివాడలో ఎస్ఆర్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ను సొంతంగా నిర్వహిస్తున్నాడు. సురేష్ స్వతహాగా వికలాంగుడైనప్పటికీ నెట్ కనెక్షన్లను ఇస్తుండేవాడు. ఈ క్రమంలో స్థానిక శ్రీనివాస్ సెంటర్లో విద్యుత్ స్తంభంపై కనెక్షన్ను ఇచ్చేందుకు నిచ్చెన సహాయంతో ఎక్కాడు. పని ముగించుకుని దిగి వస్తున్న క్రమంలో పొరపాటున ట్రాన్స్ఫారంకు చెయ్యి తగిలింది. దీంతో విద్యుత్ ప్రవహించి స్తంభంపై నుండి కింద పడ్డాడు. హుటాహుటిన సురేష్ను స్థానికులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సురేష్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళా శక్తిని చాటి చెప్పేందుకు, మహిళల ఆర్థిక పరిపుష్టిని సాధించే దిశగా వారిలో అవగాహన కల్పించేందుకు ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం నుండి 2K నడక పోటీలను ఏర్పాటు చేస్తున్నట్లు రేవా అధ్యక్షురాలు తుమ్మల పద్మ తెలిపారు. మహిళా శక్తిని చాటి చెప్పేందుకు, మహిళల ఆర్థిక పరిపుష్టిని సాధించే దిశగా వారిలో అవగాహన కల్పించేందుకు ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు 2K నడకను ఏర్పాటు చేస్తున్నట్లు రేవా అధ్యక్షురాలు తుమ్మల పద్మ తెలిపారు. స్థానిక సత్యనారాయణపురంలోని సత్యసాయి విడిదిల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను చైతన్యపరిచేందుకు 2K నడకను నిర్వహిస్తున్నామన్నారు. తమ సంస్థ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో మహిళలలో దాగియున్న నైపుణ్యతను వెలికితీసి ఆయా రంగంలో వారికి శిక్షణ ఇచ్చి ఆర్థిక స్వలాభంకు కృషి చేస్తున్నామన్నారు. రాజధాని పరిధిలోని 33 గ్రామాలలో మెప్మా సహకారంతో మహిళలకు ఆర్థిక పరిపుష్టికి దోహదపడేలా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలోనే 8వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మహిళల ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభిస్తామన్నారు. మహిళా సంఘాలు, కళాశాలలు, డ్వాక్రా తదితర సంఘాలతో కలిసి చేస్తున్న 2K నడకను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రేవా కార్యదర్శి నందమూరి ఆస్మిత, ప్రధాన కార్యదర్శి SNV రాధిక, సభ్యులు పద్మజ, సుభాషిణి, మల్లేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. రేవా అని చెప్పి అసోసియేషన్ ఒకటి ఫామ్ చేసామండి, రూరల్ ఎంపవర్మెంట్ బై విమెన్ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ అమరావతి అని చెప్పి. ఈ అసోసియేషన్ ద్వారా మేము గ్రామీణ ప్రాంత మహిళలందరినీ వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు స్కిల్స్ ఉన్నాయని, కానీ వాళ్ళు బయటకు వచ్చి ఆ స్కిల్స్ ద్వారా ఉపాధి పొందడం అనేది వాళ్ళకి తెలియక అలాగే ఇంటి పనుల్లో ఉండిపోతున్నారు. సో వాళ్ళల్లో ఉన్న స్కిల్స్ని మేము ఐడెంటిఫై చేసి తగిన శిక్షణ ఇప్పించి వాళ్ళని ఉపాధి దిశగా వాళ్ళకి ఒక దారి చూపించాలి అని చెప్పి, అలాగే వాళ్ళు ఉపాధి పెట్టుకున్న తర్వాత కూడా మార్కెటింగ్ కూడా చేపించి మేము వాళ్ళని ఆర్థికంగా కూడా ముందుకు తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాము. రేపు మార్చి 8న ఉమెన్స్ డే ఉంది కాబట్టి ఆ రోజు మేమందరం మా అసోసియేషన్లో ఒక 10 మెంబర్స్తో, అందరూ ఎంటర్ప్రినర్సే మా అసోసియేషన్లో, ఈ 10 మెంబర్స్తో అసోసియేషన్ ఫామ్ చేసి మేమందరం విలేజెస్కి వెళ్తున్నాము. అందులో భాగంగా మా అసోసియేషన్లో 2 మెంబర్స్ గుడివాడలో ఉన్నారు. ఈ 2K వాక్ అనేది మేము ఎప్పుడు విజయవాడ అన్నీ చేస్తున్నారు, గుడివాడలో కూడా చేద్దాము, ఈ ఒక యూనిటీ ఆఫ్ విమెన్ని చూపించాలి అని చెప్పి, సో ఈ వాకథాన్ అని చెప్పి స్టార్ట్ చేసామండి. అది రేపు విమెన్స్ డే రోజు. ఈవిడ అస్మిత గారని మా రేవా సెక్రటరీ గారు, మేడం మీకు తెలిసే ఉంటుంది, ANR కాలేజ్ మహిళా ప్రెసిడెంట్ గారు, అలాగే రాధిక
మా రేవా జనరల్ సెక్రటరీ, ఇంకా మా మెంబర్స్ ఉన్నారు, తర్వాత ఏఎన్ఆర్ కాలేజ్ స్టాఫ్ కూడా ఉన్నారు మన మధ్యలో. అయితే మా ముఖ్య ఉద్దేశం ఒకటేనండి, మహిళలు గ్రామీణ మామూలుగా ఎవరైనా సిటీల్లో ఉన్న మహిళలకి అన్ని అవేర్నెస్ ఉంటుంది, గ్రామీణ మహిళలకి మాత్రం అవేర్నెస్ లేక వాళ్ళు ముందుకు రాకపోతున్నారు, ఆర్థికంగా వాళ్ళు వెనకబడే ఉంటున్నారు. అందుకని చెప్పి అటువంటి మహిళల దగ్గరికి మేమే వెళ్ళి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి అని చెప్పి ఈ ఉద్దేశంతో చేశాము. సో విమెన్స్ డే రోజు ఈ యూనిటీ ఆఫ్ విమెన్ని చూపించాలనే ఉద్దేశంతో 2K వాక్ను కూడా ఒకటి చేస్తున్నాము. అది గుడివాడలో రేపు మార్చి 8న ఈవినింగ్ 4 గంటల నుంచి స్టేడియం రోడ్లో చేయబోతున్నాము. దానికి మీడియా మిత్రులందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏఎన్ఆర్ కాలేజ్ మాకు బాగా సహకరిస్తున్నారు, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్, వికేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, కేటీఆర్ కాలేజ్, శ్రీ విద్య కేటీఆర్ కాలేజ్, అలాగే మహిళా సంస్థలు, తర్వాత అంగన్వాడీ టీచర్సు, అలాగే మన డ్వాక్రా లీడర్సు, మహిళలు అందరూ కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నారు. మేము అందరినీ కలిసి సపోర్ట్ కూడా కోరుతున్నాము. కాబట్టి మీడియా మిత్రులు కూడా దీనికి సహకరించి దీన్ని సక్సెస్ అయ్యి రేపు మహిళా శక్తిని చాటే విధంగా మీరందరూ మాకు మార్గదర్శకంగా అలాగే తోడుగా నిలవాలని కోరుకుంటున్నామండి. మహిళా న్యాయవాదిని మానసిక క్షోభకు గురిచేస్తున్న వారిని అదుపులోకి తీసుకోవాలని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. మహిళా న్యాయవాది కాసాని సీతామహాలక్ష్మిని, ఆమె భర్త పాండురంగారావు మరికొందరు మానసిక క్షోభకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. మహిళా న్యాయవాదిని మానసిక క్షోభకు గురిచేస్తున్న వారిని అదుపులోకి తీసుకోవాలని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ హాల్లో అధ్యక్షుడు గంటా రమేష్ మనోహర్ మాట్లాడుతూ స్థానిక కోర్టులో లాయర్గా విధులు నిర్వహిస్తున్న కాసాని సీతామహాలక్ష్మిని, ఆమె భర్త పాండురంగారావు మరికొందరితో కలిసి మానసిక శోభకు గురిచేస్తున్నారన్నారు. లాయర్ వృత్తిలో విజయవాడలో విధులు నిర్వహిస్తున్న ఆమె భర్త ఇలాంటి చర్యలకు పాల్పడడం దారుణమన్నారు. సీతామహాలక్ష్మి నుండి ఆమె కొడుకుని కూడా వేరు చేయాలని చూడటం బాధాకరమన్నారు. సీతామహాలక్ష్మికి గుడివాడ న్యాయవాదులు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు నందివాడ రాధారాణి, కె కమలామృతం, ఏ రామాదేవి, లక్ష్మీ సమయలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా గుడివాడ బార్ అసోసియేషన్ మెంబర్ అయినటువంటి సీతామహాలక్ష్మి గారి మీద జరిగినటువంటి ఆమె భర్త యొక్క న్యాయవాది సుందర కృష్ణమూర్తి గారు, మరి ఇంకొక గుర్తు లేని వ్యక్తి 2 రోజుల క్రితం గుర్లవల్లేరులోని మా బార్ మెంబర్ సీతామహాలక్ష్మి గారి ఆమె గుడివాడలో ప్రాక్టీస్ చేసుకుంటున్న ఆ రోజు కోర్టులో ఉండగా వాళ్ళ ముగ్గురు వెళ్ళి ఆమె కుమారుడైనటువంటి బాబు పేరండి ధీరజ్ బాబుని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం జరిగింది. ఆ విషయం తెలుసుకుని వెళ్ళి వాకప్ చేసుకుని గుడ్వాడ పోలీస్ స్టేషన్లో ఈ ముగ్గురు వ్యక్తుల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని పోలీసు వారు 506, 447 సెక్షన్ల కింద క్రైమ్ రిజిస్టర్ చేశారు. ఆ క్రైమ్ రిజిస్టర్ చేసే సందర్భంగా ఈ కృష్ణమూర్తి గారు, బడుగు పాండురంగారావు అనే 2 వ్యక్తులు కూడా విజయవాడ బార్ అసోసియేషన్ మెంబర్లు అయి ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా న్యాయవాదులే. ఆ కృష్ణమూర్తి గారు నేను న్యాయవాది అయిన ఉండడం వల్ల నా మీద ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టారనే ఉద్దేశంతో ఆయన విజయవాడ బార్ అసోసియేషన్ వాళ్ళకి జరిగిన విషయాన్ని మరుగుపరిచి అక్కడ న్యాయవాదులు బాయ్కాట్ చేయడం జరిగింది. అండ్ అన్యాయం అయిపోయినటువంటి మా మెంబర్ మహిళ అయినటువంటి సీతామహాలక్ష్మి గారి మీద ఒక విధమైనటువంటి అసత్య ఆరోపణలతో, అసత్యమైనటువంటి నిందలతో ఆమెని హెరాస్ చేస్తూ చేయడం వలన అదనపు కట్నం తెమ్మని చెప్పి కూడా ఆమెను హెరాస్మెంట్ చేయడం అంటే ఆమె కేసులు పెట్టడం జరిగింది. ఆమెను బార్ అసోసియేషన్ గుడివాడ బార్ అసోసియేషన్ ఆవరణలోనే మేమందరం చూస్తుండగానే ఆమె మీద ఆమె భర్త బడుగు పాండురంగారావు దాడి చేయడం జరిగింది. ఆ రోజు కూడా మేము కంప్లైంట్ ఉంటే ఆ కేసు కూడా ఎఫ్ఐఆర్ కట్టారు. ఈ కేసులన్నీ విత్డ్రా చేసుకోమని తీవ్రమైన ఒత్తిడి చేస్తూ ఆస్తులో వాటా వస్తుందని కానీ లేదా మనవరు చెల్లించాల్సిన వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరికి పుట్టినటువంటి బిడ్డని, బాబుని కిడ్నాప్ చేస్తే బెదిరించాలనే ఉద్దేశంతో అలా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని ఖండిస్తూ ఆమె కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆ కంప్లైంట్కి విత్డ్రా చేసుకోమని చెప్పని బాయ్కాట్ చేయడం విజయవాడ జరిగింది. మేము ఈరోజు గుడివాడ బార్ అసోసియేషన్ మెంబర్ జరిగిన అన్యాయాన్ని బట్టి మేము ఈరోజు బాయ్కాట్ చేసి అక్కడ ముద్దాయిల్ని అరెస్ట్ చేసి ఆమెకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము బాయ్కాట్ చేయడం జరిగింది, విధులు బహిష్కరించి. నా పేరు సీతామహాలక్ష్మి. నేను గుడివాడ బార్ అసోసియేషన్లో అడ్వకేట్గా పనిచేస్తున్నానండి. నాకు నా భర్తకి మనస్పర్ధల కారణంగా నేను చాలా సంవత్సరాల నుంచి నా పుట్టింట్లోనే ఉంటున్నాను. అతని సపోర్ట్ ఏమీ లేదు. మాకు 2 పిల్లలు. మా పాప 1.5 year బ్యాక్ చనిపోయింది అనారోగ్య కారణంతో. సో బాబు నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ గుడివాడలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటున్నామండి.
మా మధ్య ఉన్న డిస్ప్యూట్స్ కారణంగా నేను నా భర్త మీద కేసు పెట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత వాళ్ళ సీనియర్ గారు రాజీకి రమ్మని పిలవడం, ఉన్న బాబుని పెంచలేకపోతే అతనికే ఇచ్చేయమని నా ఫ్రెండ్స్ దగ్గర, రాజీకి వెళ్ళిన దగ్గర చాలాసార్లు అడగడం జరిగింది. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. ఇలా జరుగుతూ ఉండగా 28వ తారీఖు 28/2/2017 వాయిదా ఉంది కోర్టులో, గుడివాడ ఏజీఎఫ్సీలో. ఆ వాయిదాకి అతను రాకుండా వాళ్ళ అడ్వకేట్తో పిటిషన్ వేయించి అది వాయిదా పడిపోయిన తర్వాత కావాలని అతను నన్ను హింస పెట్టాలని చెప్పి వాయిదా పడిపోయిన తర్వాత కోర్టుకు వచ్చాడు. కోర్టు ప్రెమిసెస్కి వచ్చి 11 నుంచి 3 వరకు నన్ను హింసిస్తూనే ఉన్నాడు. ఏదో ఒక రకంగా నన్ను బెదిరిస్తూ, పని చేసుకోకుండా నా పనికి అడ్డు కలుగుతూ అలా చేస్తూనే ఉన్నాడు. ఆఖరికి నన్ను బెదిరించి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోయాడు కదా అని ఇంకా కోర్టులోనే ఉండి నా వర్క్ నేను చేసుకుంటున్నానండి. వెళ్ళిపోయిన తర్వాత సుమారుగా 5 తర్వాత నాకు మా మదర్ ఫోన్ చేశారు. ఏమని, నా భర్తకి స్నేహితుడు మరియు అతని యొక్క సీనియర్ అడ్వకేట్ గౌరవనీయులైన శ్రీ శుంకర కృష్ణమూర్తి గారు, అతనితో పాటు ఇంకొక తెలియని వ్యక్తి, మా మదర్ నాకు పోలికలు చెప్పారు. నాకు అతను కూడా తెలియదు ఎవరో. వీళ్ళ ముగ్గురు ఒక స్కార్పియో, కృష్ణమూర్తి గారు స్కార్పియో బండి వేసుకుని వెళ్ళి మీ అమ్మాయితో మేమంతా రాజీ మాట్లాడేసాం, మాకు బాబుని ఇచ్చేయండి అని చెప్పి అతి దౌర్జన్యంగా బాబుని ఇచ్చేయండి అని చెప్పి ఎంతలా అంటే కనీసం ఎవ్వరు కూడా అలా బిహేవ్ చేయరు. అలా బిహేవ్ చేసి బాబుని ఇచ్చేయమని చెప్పేసి మా ఇంటి దగ్గర గొడవ చేయడం జరిగింది. మా మదర్ ఇవ్వను అని చెప్పడంతో చాలా వాళ్ళు బాబుని తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేశారు. కానీ మా మదరు, మా బ్రదరు అడ్డుకుని మేము బాబుని ఇవ్వము అనేసరికి అక్కడ దౌర్జన్యానికి పాల్పడి మా వాళ్ళని ఛాలెంజ్ చేసి, మాకు బాబుని ఎలా తీసుకెళ్ళిపోవాలో తెలుసు, మీకు 10 పైసలు మేము ఇవ్వం, మేము ఎలా మాకు తెచ్చుకోవాలో తెలుసు, ఈ రోజు అయితే అయిపోద్ది, రేపొద్దున ఏమవుతుంది అని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు చెప్పకుండా వేరే ఇంకో అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని ఆ అమ్మాయితోనే ఉంటున్నాడు. ఆ అమ్మాయితోనే ఉండి నేను డెలివరీకి వచ్చిన తర్వాత మా పుట్టింటి వాళ్ళు నాకు శ్రీధనంగా ఇచ్చిన ఇంట్లో నేను డెలివరీకి రానిచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పెట్టేసి ఆ ఇంట్లో ఉంటూ నన్ను విజయవాడ రానివ్వకుండా ఆ అమ్మాయితో ఇంకొక పాపను కూడా అతను కలిగి ఉండి ఇప్పుడు కేవలం నాకు ఎంసీ బాబుకి కట్టాల్సి వస్తుందని, లేకపోతే అతని ఆస్తిలో బాబుకి ఏమైనా వాటా ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో బాబుని తీసుకెళ్ళి ఏదైనా చేయాలనే దురుద్దేశంతో చేశాడే కానీ అతనికి ఎఫెక్షన్ వల్ల అయితే ఖచ్చితంగా కాదు. అది నేను చెప్పగలను ధైర్యంగా. కేవలం అతను నన్ను హింసించాలని, వేధించాలనే అతను ఇదంతా చేస్తున్నాడు. ఒకవేళ ఇదంతా జరగకపోతే అతను నన్ను కానీ నా బాబును కానీ ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు. అతను కానీ అతని సీనియర్ అడ్వకేట్ కానీ ఇంకా వేరే ఇంకెవరినైనా తీసుకొచ్చైనా సరే వీళ్ళిద్దరూ ఖచ్చితంగా నాకు నా బాబుకి మాత్రం ప్రాణహాని చేస్తారు. ఖచ్చితంగా మీరందరూ నాకు సహాయం చేయండి. వాళ్ళ నుంచి నన్ను నా బాబుని రక్షించమని మీడియా ద్వారా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీ అందరి సహాయం నాకు అందించండి. థ్యాంక్ యూ. రైల్వే స్టేషన్ రోడ్లో కొంతమంది అగాంతకులు ధ్వంసం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పురపాలక సంఘం ఆధ్వర్యంలో అదే ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు తెలిపారు. 7వ తేదీ 11 గంటలకి ఆవిష్కరణకు అన్ని ప్రజా సంఘాల నాయకులు హాజరు కావాలని ఆయన కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యలవర్తి మాట్లాడుతూ గత నెల 25వ తేదీన కొంతమంది విద్రోహులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు. దీన్ని పురస్కరించుకుని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 7వ తేదీన ఉదయం 10 గంటలకు రైల్వే స్టేషన్ రోడ్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనరు బండి శేషన్న, కౌన్సిలర్లు వసంతవాడ పెదదుర్గారావు, సొంటి రామకృష్ణ, షేక్ బాజీ బాషా, కో ఆప్షన్ సభ్యులు గోకరకొండ బలరాం, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గుడివాడలో ఈ మధ్యకాలంలో రైల్వే స్టేషన్ రోడ్లో మన భారతరత్న, మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేయడం జరిగింది. ఆ సందర్భంగా మేము కూడా మా నిరసన తెలియజేసి, ఇది గుడివాడ పట్టణంలో జరిగినటువంటి కార్యక్రమం, ఇది గుడివాడ పట్టణ ప్రజలకి చాలా బాధ కలిగించేటటువంటి విషయం. కాబట్టి ఆ మహనీయుడి విగ్రహాన్ని వెంటనే మళ్ళీ పునఃప్రతిష్ఠించాలని చెప్పి ఆ రోజే మేము నిర్ణయం తీసుకుని గుడివాడ పురపాలక సంఘం తరఫున ఆ విగ్రహాన్ని పెడతామని చెప్పి మేము అనౌన్స్ చేసాం. దానికి అనుగుణంగానే విగ్రహం తీసుకురావడం, అక్కడ బిగించడం కూడా జరిగింది నిన్న. దాన్ని రేపు ఉదయం 11 గంటలకి గుడివాడ పురపాలక సంఘం తరఫున దాన్ని ఇనాగ్రేట్ చేసి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించే కార్యక్రమం కూడా మా పురపాలక సంఘం తరఫున మేము చేపడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అందరూ విఘ్నులైనటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని కోరుతా ఉన్నాను. పోలీస్ ఉద్యోగం కావాలంటూ మద్యం మత్తులో యువకుడు బిల్డింగ్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు యువకుడిని సముదాయించి బిల్డింగ్ నుంచి కిందకు దింపి కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు. పోలీస్ ఉద్యోగం కావాలంటూ మద్యం మత్తులో యువకుడు బిల్డింగ్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన సాక్షాత్తు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం స్థానిక కొత్తపేటకు చెందిన పెదపెంకి రాజు గత కొంతకాలంగా తనను ఎస్ఐని చేయాలంటూ సాక్షాత్తు 1 టౌన్ ఎస్ఐ వద్దకు వెళ్తున్నట్లు సమాచారం. అయితే పోలీసులు రాజుకు ఏమి చెప్పారో తెలియదు కానీ ఏకంగా స్టేషన్ ఎదుట ఉన్న శ్రీరామ్ ఫైనాన్స్ బిల్డింగ్ పైకెక్కి కరెంటు తీగలను పట్టుకుంటానని దూకేస్తానంటూ సుమారు అరగంట పాటు హల్చల్ చేశారు. ఆ నోట ఈ నోట విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలందరూ 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. కానిస్టేబుళ్ల ద్వారా సమాచారం తెలుసుకున్న సిఐఎస్ఐలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని యువకుడిని కిందకు దిగాలని కోరారు. పోలీసులు పైకి వస్తే ఎక్కడ తనను కొడతారో అని భయపడి అతనే స్వయంగా కిందకు దిగి వచ్చాడు. అతనిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి అతనిని బంధువులకు అప్పగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా హక్కులను కాలరాసే విధంగా చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఐద్వా కార్యదర్శి పినంనేని విజయ ఆరోపించారు. కామ్రేడ్ సుందరయ్య భవనంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. స్థానిక కామ్రేడ్ సుందరయ్య భవనంలోని సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పినంనేని విజయ మాట్లాడుతూ పేద దళితుల కోసమే ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతోందని, వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందంటూ చంద్రబాబు ప్రభుత్వం బాకాలు ఊదుతుందన్నారు. కానీ దళితులు న్యాయంగా తమకు రావాల్సిన భూముల కోసం పోరాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పెత్తందారులకు వత్తాసు పలకడం దారుణమన్నారు. జిల్లా డివిజన్ అధికారులు భూములు దళితులకే చెందుతాయని తెలుపుతున్నారని, ఆచరణలో మాత్రం పెత్తందారుల ఒత్తిళ్లకు తలొగి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉండడం దారుణమన్నారు. ఒక్క నందివాడ మండలంలో 6,000 ఎకరాల అసైన్డ్ ప్రభుత్వ దేవాలయ భూములు చెరువులుగా మారి అక్రమదారుల కబ్జాలో ఉన్నాయన్నారు. 6 నెలలుగా శాంతియుతంగా భూముల కోసం దళితులు నిరసనలు తెలుపుతున్నారని, అదే క్రమంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన దళితులు వామపక్ష ప్రజా సంఘాల నాయకులపై లాఠీచార్జ్ చేయడాన్ని ఖండించారు. ఈ సమావేశంలో మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి రాణి, ఐద్వా డివిజన్ నాయకురాలు సౌకతున్నిసలు పాల్గొన్నారు. ఈరోజు సమాఖ్య, అఖిల భారత ప్రజాతంత్ర సమాఖ్య అట్లాగే ఐద్వా రెండు కూడా ఇలపరు గ్రామం వెళ్ళి అక్కడ మహిళలందరినీ పలకరించడం అనేది జరిగింది. ఈ పలకరించడానికి కారణం ఏంటంటే 1921లోనే బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళకి 165 ఎకరాలు 138 కుటుంబాలకు ఇవ్వటం అనేది జరిగింది. ఆ రోజు నుంచి కొంతకాలం వాళ్ళు వ్యవసాయం చేసుకుని దాని మీద జీవనాలు బాగా చేశారు. కానీ ఈ కాలంలో బుడమేరు పొంగటం వల్ల వ్యవసాయం సరిగా చేసుకోకపోవడం, ఈ రకంగా వాళ్ళు ఒత్తిడికి అయితే మేము చెరువులు తవ్వి మేము భూములకి కౌలిస్తామని చెప్పి ముందుకు వచ్చారు కొంతమంది. ఆ భూములు కవులు ఇవ్వకపోగా వాళ్ళు ఈరోజు వాళ్ళ మీద భూములు మాయేనని చెప్పి చెప్తున్నారు. ఈ భూముల యొక్క ఇది 1921 భూములు పంచిన తర్వాత ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ తరఫున 1,65,000 రూపాయలు వాళ్ళకి లోను ఐఓసి బ్యాంక్ గుణదల్లో ఇవ్వటం, అట్లాగే 16 ఇంజన్లు ఇవ్వటం కూడా జరిగింది. చుట్టూ బుడమేరు వచ్చి పొంగుతున్న సందర్భంలో చుట్టూ కట్టేసేస్తే ఆ తర్వాత నీళ్ళు ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఇంజన్ల ద్వారా బయటికి తీయొచ్చు అని చెప్పి కూడా వాళ్ళు ఆ రకంగా లోన్ ద్వారా 16 ఇంజన్లు తెచ్చుకోవడం అనేది జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా ఈ భూములు ఆక్రమించుకుని కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళి ఆ ప్రాంతంలో 41 ఎకరం విస్తీర్ణం ఉంటే 33,000 ఎకరాల భూములని చెరువులు తవ్వించడం అనేది జరిగింది. నా భూమి నాకు కావాలి అని చెప్పి అడగటానికి వచ్చినటువంటి వాళ్ళని డిఎస్పీ గారు దగ్గరుండి కొట్టించడం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మహిళా పోలీసులు కూడా లేకుండా మగ పోలీసులే ఆడవాళ్ళు అనేది కూడా చూడకుండా చెస్టుల మీద జాకెట్లు లాగటం, చింపటం, వికృతమైనటువంటి చేష్టలు చేయటం అనేది దీన్ని దారుణంగా ఖండిస్తున్నాం. ఏమైనప్పటికీ కూడా వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వటం అనేది అలాంటి ఆ భూములు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం లేచిన దగ్గర నుంచి దళితులకి సేవ చేస్తాను అని చెప్పి సామాజిక న్యాయం జరుపుతాను అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఎవరికి అండగా ఉంది అంటే భూస్వాములకి అండగా ఉందని ఇక్కడ స్పష్టమవుతుంది. కనుక ఈరోజు ప్రభుత్వం కలగజేసుకుని ఎవరికైతే వాళ్ళ భూములు ఉన్నాయో ఆ భూములు దళితులకే చెందాలని, వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. అట్లాగే మొన్న 27వ తారీఖున అనేక మంది దెబ్బలు తిన్నారు. వాళ్ళందరినీ కూడా మేము పరామర్శించొచ్చాం. భవిష్యత్తులో జరగనున్నటువంటి ఉద్యమాల్లో ఐద్వా కూడా మేము వాళ్ళకి పూర్తి మద్దతునిస్తాం. రానున్న కార్యక్రమాల్లో కూడా ఐద్వాని
పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్పి ముద్రా రుణాలను ప్రవేశపెట్టి పేదలకు నరేంద్ర మోడీ అండగా నిలిచారని కేంద్ర రాష్ట్ర బీజేపీ సమన్వయకర్త పురికెళ్ల రఘురాం అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఆయన పలువురికి ముద్రా రుణాల బ్యాంక్ చెక్కులను అందజేశారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ సమన్వయకర్త పురికెళ్ల రఘురాం మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉత్తరాది రాష్ట్రాలలో జరిగిన కార్పొరేషన్ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుందన్నారు. జరుగుతున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ 5 రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించడం ఖాయమన్నారు. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు కనుమరుగు అయ్యారని, కేరళ, త్రిపురలో మాత్రమే ఉండగా బెంగాల్లో నామరూపాలు లేకుండా పోయారన్నారు. కాంగ్రెస్ కూడా కనుమరుగయ్యిందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం అందరితో కలిసి అభివృద్ధి అనే నినాదంతో ముందుకెళ్తుందన్నారు. ముద్రా రుణాలను ప్రవేశపెట్టి పేదలకు నరేంద్ర మోడీ అండగా నిలిచారన్నారు. బ్యాంక్ అకౌంట్ లేని పేదలకు జన్ధన్ యోజన కింద అకౌంట్లు తెరిపించారన్నారు. అసంఘటిత కార్మికులకు ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం పలువురికి ముద్రా రుణాల బ్యాంక్ చెక్కులను అందజేశారు. ఈ సమావేశంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ సూరే లక్ష్మీనారాయణ, జిల్లా నేతలు రాజ్బాబు, మురళీకృష్ణ, శ్రీనివాస్, లీలావతి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇవాళ దేశవ్యాప్తంగా అమలవుతున్నాయి. 74 వేరే పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేవి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కలిపి 74 ప్రాజెక్టులు ఉన్నాయి. ఎందుకంటే మీకు చెప్తున్న ఇవాళ గతంలో ఏ ప్రభుత్వము కూడా ఇప్పుడు హౌసింగ్ దగ్గర నుంచి మన దేశవ్యాప్తంగా 9 లక్షల హౌసింగ్ ఇస్తే వెంకయ్యనాయుడు గారి మినిస్ట్రీ నుంచి అర్బన్ డెవలప్మెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్కి 3,20,000 హౌసులు ఇచ్చారండి వాళ్ళు. చిన్న ఎగ్జాంపుల్ మీకు ఏదన్నా చిన్న యాక్సిడెంట్ పాలైతే ఇంటికి వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయినా బజార్లో తిరుగుతున్న యాక్సిడెంట్ అయితే అతని కర్మకు వదిలేసేది గత ప్రభుత్వాలు. నరేంద్ర మోడీ అలా వదల్లా. ఇలాంటి వాళ్ళు కూడా అసంఘటిత కార్మిక రంగానికి మరి ఇన్సూరెన్స్ కల్పించారు. యాక్సిడెంట్ అయితే మరి 30,000 నుంచి ₹1,00,000, అదేవిధంగా మరణం పొందితే మరి రూపాయి కడితే మాత్రం ₹2,00,000 ఇస్తున్నారు ఇవాళ. ఇలాగా ఇన్సూరెన్స్లో ప్రధాని మోడీ ఇన్సూరెన్స్ పథకం పెడితే అటలో 2,281 మందికి ముద్రా లోన్స్ ఇప్పించడం జరిగింది ఇంతవరకును. సో చేత ఇంకా ఏమన్నా ఉంటే కూడా మా కార్యకర్తలంతా కూడా మరి ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని ఉపయోగించుకోవాల్సిందిగా ఈ యొక్క పథకాలని పూర్తిగా ప్రచారం చేయాల్సిన అవసరం బీజేపీ మీద ఉన్నది. అదేవిధంగా పథకాలను ఉపయోగించుకోవాల్సిన అవసరము ప్రజల మీద కూడా ఉందని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆనందదాయకంగా భావిస్తూ వారి ఆకస్మిక పర్యటన ఇది. అందుకనే చెక్కులు పెద్దగా బ్యాంకులో మనకు రాలేదు. ఒక నలుగురు చెక్కులు వచ్చినాయి. అవి కూడా ఈరోజు వారి ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మీరు ఈ లోన్లు మళ్ళీ రీసైక్లింగ్గా పేమెంట్ మళ్ళీ కట్టి మీ ద్వారా మళ్ళీ కొంతమందికి మళ్ళీ లోన్లు వచ్చే విధంగా మీరు అవకాశం కల్పించండి. మీరు కూడా చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఈ లోన్ల ద్వారా మరి మీ కుటుంబాన్ని పోషించుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి ఈరోజు నగదు రహిత లావాదేవీల వల్ల రేషన్ డీలర్లు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని, ఆ సమస్యను పరిష్కరించాలని రేషన్ డీలర్ల డివిజన్ అధ్యక్షుడు కారే వెంకటగిరి కోరారు. ఆర్డీఓ చక్రపాణికి వారు వినతి పత్రం సమర్పించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద రేషన్ డీలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో డీలర్లు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని కోరుతూ ఆర్డీఓ ఎం చక్రపాణికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్స్ డివిజన్ అధ్యక్షుడు కర్రే వెంకటగిరి, పట్టణ అధ్యక్షురాలు చెరుకూరి కళ్యాణి, జిల్లా ఉపాధ్యక్షులు గుడివాడ సుమిత్ర కుమార్, గౌరవ అధ్యక్షుడు రమేష్ చౌదరిలు మాట్లాడుతూ పీడీఎస్లో ఈపోస్ బ్యాంకింగ్ సర్వర్ పనిచేయకపోవడంతో ప్రజలు డీలర్లను దుర్భాషలాడుతూ దాడికి పాల్పడుతున్నారన్నారు. నగదు రహిత పంపిణీ చేయమని తమపై ఒత్తిడి తీసుకువస్తున్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో రేషన్ డీలర్పై దాడి చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాలలో అత్యంత కీలకమైనది ఈపోస్ పంపిణీ విధానమని అన్నారు. గత 3 నెలల నుండి క్యాష్లెస్ పద్ధతిలో పీడీఎస్ పంపిణీ వల్ల రేషన్ డీలర్లు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు బ్యాంక్ సర్వర్లు పనిచేయక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కార్డుదారులు పలుమార్లు రేషన్ షాపుల చుట్టూ తిరగకుండా నిత్యావసర సరుకులు తీసుకునే విధంగా పలు మార్పులు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. రేషన్ షాపులు దీని మీద రేషన్ డీలర్స్ చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే పబ్లిక్ వచ్చి రేషన్ డీలర్ల మీద పడి కొంచెం సేపు పని చేస్తుంది, కొంచెం సేపు పని చేయట్లా. ఇది కలెక్టర్ గారు అంటున్నారు, ఆర్డీఓ గారు అంటున్నారు, ఎంఆర్ఓ గారు అంటున్నారు. మేము తీసుకునే ₹30 పబ్లిక్ 30 సార్లు మేము బ్యాంకుల చుట్టూరా తిరగాల్సి వస్తుంది. మాకు ఇది అవసరమా? మా పనులు మానుకొని ఒక నెల వచ్చిన బ్యాంక్ అకౌంట్ 2వ నెలలో రావట్లా కనుక పబ్లిక్ చాలా బాధపడుతుంది. ప్రభుత్వాన్ని బాగా తిడుతున్నారు. ఇది అర్థం చేసుకుని ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ ఇది మొత్తం అందరూ అర్థం చేసుకుని డీలర్ల బాధ ఏంటనేది అర్థం చేసుకోవాలని నేను
విన్నవించుకుంటాను. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పట్టణాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరచడం జరుగుతుందంటూ వెల్లడించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి. మార్చి 31 లోపు SC/SP నిర్మాణ పనులు పూర్తి చేస్తామంటూ వెల్లడి. మహిళా న్యాయవాదిని మానసిక క్షోభకి గురి చేసిన వారిని అరెస్టు చేయాలన్న గుడివాడ పట్టణ న్యాయవాదులు. తనను, తన బిడ్డను, తన భర్త నుండి రక్షణ కావాలని కోరిన మహిళా న్యాయవాది కోసాని సీతామహాలక్ష్మి. ప్రజా హక్కులను కాలరాసేలా చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగిస్తుందన్న ఐద్వా జిల్లా కార్యదర్శి పినంనేని విజయ. దళితులు తమకు రావాల్సిన భూముల కోసం పోరాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పెత్తందారులకు వత్తాసు పలకడం దారుణమంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.